నాకు విద్యాబుద్ధులు నేర్పించిన మా గురువారెందుకు పాదాభివందనాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు గురువులు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హర్జా గారికి మరియు నాతోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, గ్రామ పెద్దలకి, గ్రామస్తులకి, ప్రియమైన విద్యార్థులకి పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే పాఠశాలలో 17 సంవత్సరాల క్రితం ఒక మిడిమిడి జ్ఞానంతో ఎటువంటి పరిపక్వత పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా ఉన్నటువంటి ఈ విద్యార్థి ఈరోజు మీ ముందు ఒక ఉపాధ్యాయుడిగా మాట్లాడే అదృష్టం రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే పాఠశాలలో నేను విద్యాబుద్ధులు నేర్చుకున్నాను. నేను పాఠశాలలో చదువుకునే సందర్భంలో నాకు చదువు చెప్పినటువంటి గురువర్యులు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలను నాకు అందించారు. వారు అందించినటువంటి సేవలు, వారు అందించినటువంటి జ్ఞానం ఇప్పటికీ భవిష్యత్ తరాలకి అందించే ఒక గొప్ప అవకాశం నాకు అందించారు. అలాంటి విద్యాభ్యాస యొక్క పరిస్థితిలో మా గురువర్యులు కనకరాజ్ మాస్టర్ గారు, పద్మావతి మేడం గారు, పుష్పవతి మేడం గారు మరియు రేణుకా మేడం గారు, నళిని మేడం గారు, ఇంకా తదితరులు గొప్ప ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఈ స్థాయికి నిలబడే విధంగా కృషి చేశారు. చదువు చాలామంది ఉపాధ్యాయులు చెప్తారు. ఈ విశ్వంలో కొన్ని కోట్ల మంది ఉపాధ్యాయులు ఉండొచ్చు, కొన్ని కోట్ల పాఠశాలలు ఉండొచ్చు, కానీ మంచి సంస్కారాన్ని నేర్పేటువంటి పాఠశాలలు, మంచి సంస్కారాన్ని నేర్పేటువంటి ఉపాధ్యాయులు నోటికో కోటికో మన ముందు కనిపిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప ఉపాధ్యాయులు మా గురువర్యులు. వాళ్ళని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, వారు ఈ జ్ఞానాన్ని అందించడంలో వాళ్ళకు వచ్చినట్టు కాకుండా విద్యార్థికి ఏం కావాలి, విద్యార్థి యొక్క అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి లాంటి ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరిగింది. వారు సేవలు అద్భుతం, అమోఘం, అనన్య సామాన్యం, అనితర సాధ్యం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అర్థం కాని పరిస్థితి. 25 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద మళ్ళీ మీ ముందుకు వచ్చి వారు నేర్పినటువంటి పాఠాలు గుర్తు చేసుకోవడం అదృష్టం. ఇటువంటి ఒక గొప్ప అవకాశం రావాలని ఎప్పటి నుంచో కలలుగనేటువంటి ఒక వ్యక్తి నేను పుట్టినటువంటి ఈ గడ్డ మీద, నేను చదువుకున్నటువంటి ఈ పాఠశాలలో మా గురువులను స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం, వారు అందించిన జ్ఞానాన్ని ఈ రోజుల్లో గుర్తు చేసుకోవడం ఎప్పటి నుంచో కలలుగనే వ్యక్తిని. అటువంటి నాకు మా పాఠశాలలో ఇక్కడ నేర్చుకున్న తర్వాత కూడా అనేక జ్ఞానాన్ని అందించారు గురువర్యులు. పాఠశాలలో చదువుకునే సందర్భంలోనే కనకరాజు మాస్టర్ గారు కేవలం చదువు మాత్రమే కాదు, నైతిక విలువలు నేర్పించారు. అనేక జీవిత పాఠాలు, జీవితంలో ఎలా ఎదగాలి, క్రమశిక్షణ, నీతి, మంచి చెడు, తప్పు ఒప్పుల గురించి నేర్పించినటువంటి గొప్ప ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులు. అటువంటి గొప్ప ఉపాధ్యాయుల దగ్గర నేను చదువుకోవడం అనేది నా అదృష్టం. ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే, ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైనటువంటి దారం ఉపాధ్యాయుడు. ఈ దారం లేకపోతే ఆ గాలిపటం ఎగిరే ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఈ గాలిపటం ఎగిరి గమ్యం చేరుకోవాలన్నా, ఈ గాలిపటం ఎగరాలన్నా దానికి ఆధారమైనటువంటి దారం ఉపాధ్యాయుడు. ఆ దారం ఉపాధ్యాయుడే గనుక లేకపోతే ఆ విద్యార్థి దశ దిశ లేకుండా ఒంటరివాడైపోతాడు. ఆ విద్యార్థికి గమ్యస్థానాన్ని చేర్పించేవాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో నల్లబల లాంటివాడు. ఏమీ రాయని నల్లబల మీద జీవిత పాఠాలు నేర్పించేవాడు ఉపాధ్యాయుడు. ఏమీ రాయని నల్లబల లెక్క ఉంటాడు ఉపాధ్యాయుడు, ఆ యొక్క విద్యార్థి తరగతి గదిలో. అటువంటి విద్యార్థికి జీవితంలో మంచి చెడు, కష్ట నష్టాలు, జీవితంలో ఏ విధంగా ఎదగాలి, జీవితంలో యొక్క లక్ష్య సాధన కోసం ఏ విధంగా కృషి చేయాలి లాంటి మంచి నీతి బోధనలు, క్రమశిక్షణను అందించిన వారు గురువులు.
తరగతి గది 4 గోడల్లోనే విద్యార్థి యొక్క జీవితం కేంద్రీకృతమవుతుందని మన పాఠశాలలో చదువుకున్నాం చాలా సందర్భాల్లో. కానీ ఈ 4 గోడల్లో కేంద్రీకృతమైనటువంటి విద్యార్థి యొక్క జీవితం ఆ 4 గోడల్ని బద్దలు కొట్టి విశ్వాన్ని ఎదిరించి విశ్వాన్ని చేరుకునే విధంగా, లక్ష్య సాధనాన్ని గమ్యాన్ని చేరుకునే విధంగా కృషి చేసేవాడు ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఎందరో మరెందరో సేవలు అందించారు. వారి యొక్క కృషి ఫలితంగానే మా తండాలో, మా గ్రామంలో ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో అధిరోహించారు. ఉపాధ్యాయులుగా కావచ్చు, వివిధ రకాల్లో కానిస్టేబుల్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శప్రాయులుగా మారారు. ఉపాధ్యాయులు అంటే కేవలం విద్యను అందించేవారు కాదు, జీవిత పాఠాలు నేర్పించేవారు. జీవితంలో ఏ విధంగా ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని చెప్పేవారు ఉపాధ్యాయులు. చదువు చెప్పేవారు ఉపాధ్యాయులు కారు. నా ఉద్దేశంలో జీవిత పాఠాలు నేర్పించేవారే నిజమైన ఉపాధ్యాయులు. ఏ విధంగా జీవితాన్ని ముందుకు సాధించాలి, ఉన్నత లక్ష్యాలను ఏ విధంగా అధిరోహించాలి లాంటి మంచి మాటలను చెప్పిన వాడే నిజమైన ఉపాధ్యాయుడు. ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఏ మాత్రం అవకాశం దొరికినా ఈ విద్యార్థిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిభను గుర్తించి వారు చదువుకు కానీ మిగతా ఏమైనా రంగాల్లో రాణిస్తారని గుర్తించేవాడే ఉపాధ్యాయుడు. ఇది ఎవరికీ సాధ్యం కానిటువంటి చర్య. కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అటువంటి లక్షణాలను గుర్తించి ఆ యొక్క విద్యార్థి మరి ఉపాధ్యాయుడిగా మారతాడా, మరి ఇంకా ఏ విధంగా మారతాడు, మరి క్రీడారంగంలో కృషి చేస్తాడు అనే విధంగా కృషి చేసేవాడు ఉపాధ్యాయుడు. నేను చదువుకున్న సందర్భంలో నా కొన్ని జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో 6వ తరగతి చదువుకున్నప్పుడు కనకరాజు మాస్టర్ గారు ఒక పద్యం పాడేవారు, ఒక కవిత చెప్పేవారు, ఒక కథని వినసంపుగా చెప్పేవారు. ఏంటా కథ అంటే, ఒక్కరోజు ఈ పాముకు మరియు ఆ యొక్క కుందేలు కథ కావచ్చు, పాము కుందేలు కథలో ఉన్నటువంటి నీతిని గ్రహించడం, దాంతోపాటు వేటగాడు ఒక పావురాన్ని చంపినటువంటి విధానంలో ఉన్నటువంటి నీతిని ఆ రోజుల్లో చెప్పేవారు, బోధించేవారు. ఎంతో వినసొంపుగా పాటలు పాడి ఆ కథలోని నీతిని వర్ణించేవారు. కానీ ఆ సందర్భంలో దాని యొక్క నీతి, దాని యొక్క అర్థం, ఆ యొక్క కథ యొక్క సారాంశం నాకు తెలియదు. 25 సంవత్సరాల ఆ తర్వాత ఆ పంచతంత్రంలోని కథలో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించగలిగాను. అంత మంచి గొప్ప పాఠాలు చెప్పించారా, అంత గొప్ప పాఠాలు నేర్పించారా మా గురువులు అని వారిని స్మరించుకునే రోజు లేదు. అటువంటి ప్రతిరోజు వాళ్ళని స్మరించుకునేవాడిని. అంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి గురువులను నమస్కరిస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో విద్యార్థులందరూ చురుగ్గా ఉండేటువంటి విద్యార్థులు, వారికి దశను నేర్పించి, ఒక మంచి క్రమశిక్షణ నేర్పించి, విద్యాబుద్ధులతో పాటు జీవిత పాఠాలు నేర్పించి ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా కృషి చేస్తారని ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఒక మంచి సూచన తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా పెద్దనాయన ఇక్కడ బుక్కి హరినాయక్ గారు ఉన్నారు. మరి మా తండ్రి చనిపోయిన తర్వాత అనేక ఇబ్బందులకు పడుతున్న సందర్భంలో నేను ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి మా పెద్దనాన్న గారు బుక్కి హరినాయక్ గారు. వారికి ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.